మన కోసం ఇదిగో ఇవి కొనుక్కొచ్చాను. వాళ్ళు బయటికెళ్ళి ప్రతి ఒక్కరిని ఆపిసొత్తే దానికో ఉపాయం ఆలోచించాను. ఇలాంటి దొంగ తెలివితేటలు ఆ సామాన్యం నుంచే నేర్చుకున్నాను. మేడం, మీ హాస్టల్లో ఎంతమంది ముస్లిం అమ్మాయిలు ఉన్నారు? రేయ్, ఆ భూమి ఖచ్చితంగా లోపలే ఉంది. కోర్ట్ టైం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఎలాగైనా దాన్ని పట్టుకొని ఇక్కడే చంపి పడేయాలి. రేయ్, వెళ్ళరా. ఆ భూమి బుర్కా వేసుకొని వస్తుంది, వెళ్ళి చూడు. ఏ ఆగు, ఎవరు నువ్వు? క్యా తుమ్ కోనే? అరే పాగల్, కళ్ళు దొబ్బినాయి. నేను అమ్మాయి ఉన్నాయి. మొహం చూపించు. చెప్పు, చూపిస్తా, చెప్పు. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అరే పాగల్, ఈ టీజింగ్ చేస్తున్నావు. ఏం కుమ్మేసిందిరా బాబు? అన్నా, ఇంకో అమ్మాయి వస్తుంది. రేయ్, నువ్వెళ్ళి చూడరా. ఆగు, ముసుగుది. నాది సిగ్గైతుంది బాబు. సిగ్గుపడింది చాలు, తీ. రేయ్, వీళ్ళు కావాలనేదో నాటకం ఆడుతున్నారు. ఒకరు తర్వాత ఒకరు బుర్కాలో రావడం ఏంటి? రేయ్, నువ్వెళ్ళి చూడరా. అన్నా, వాళ్ళు మనకన్నా పెద్ద రౌడీలాగా ఉన్నారన్నా. నువ్వు వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళా. చెల్లెమ్మ, ఒకసారి అన్నయ్య కోసం ముఖం చూపించవా? తప్పకుండా చూపిస్తా అన్నయ్య. సాలేగా. హే మారు, ఆగండి. మారు, మారు, మారు. రేయ్, వెళ్ళండి రా. అన్నా, నా పెళ్ళాం కూడా ఈ రేంజ్లో ఎప్పుడు తనలేదన్నా. వీళ్ళంతా హాస్టల్లో చదువుకుంటున్నారో, కుంగ్ఫూలు కరాటేలు నేర్చుకుంటున్నారో తెలియడం లేదన్నా. నువ్వే వెళ్ళన్నా. నేనా? పరువు పోతుందేమోరా. ఆ అమ్మాయి వెళ్ళిపోతుందన్నా. అదే భూమి అయితే శేషమ్మకు మనం దొరకకుండా బూర్ఖాలు వేసుకొని తిరగాల్సి వస్తుందన్నా. వెళ్ళన్నా. వెళ్ళు. క్యారే, కళ్ళు కనిపిస్తలే? నీ మొహం కనిపిస్తలే. ఒకసారి మొహం చూపించు. నీ మొహం పగులుతాయి. ఏ దాదాగిరి చేస్తుర్రా? మర్యాదగా బుర్కాతి. నేను తీస్తలే. ఏం చేస్తాయి? నేను చూస్తాయి. దగ్గరకొస్తే సస్తాయి. ఓవర్ యాక్షన్ చేయకో. ముసుగు తీస్తావా లేదా? నాకే కత్తి చూపిస్తాయి. ఏం భయం వేయట్లేదా? గిది కత్తి కన్నా ఆడపిల్ల గొంతే ఖతర్నాక్ కత్తి లెక్కుంటాయి, తెలుసా భాయ్? అబ్బే సాలే, సువర్ కే బచ్చే, బద్మాష్, లఫూట్ మమ్మల్ని టీజ్ చేస్తాయి. మాది గొంతు ఎట్లుంటాయో చూస్తాయి. ఫరీదా, వహీదా, జరీనా, హసీనా, ఫాతిమా, ఆసియా, గౌసియా, ఆవో 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 ఆవో. తొందరగా రండి, జల్దీ ఆవు. కొట్టండి, కొట్టండి, కొట్టండి. బాగా కొట్టండి. పద
నిన్ను ఎలాగైనా కోర్టుకి చేర్చే పూచి నాది. నా కోసం మీరు ఎంత కట్టపడుతున్నారు. నువ్వు ఎవరి కోసం కష్టపడుతున్నావు? నీ కోసం కాదు కదా, ఇంకొకరి కోసం. మనిషికి మనిషి సాయం అంతే. నీ మూలంగా ఒక నిర్దోషికి శిక్ష తప్పిపోతే నీ కాస్త హెల్ప్ చేసినందుకు నాకు కూడా తృప్తిగా ఉంటుంది. రావే. ఏయ్, సరవకు. వాళ్ళ మనిషి అనుకుంటా. వదలు, రావే నువ్వు. నువ్వు వెళ్ళు, వదలు. నువ్వు రా. వదలు. ఏయ్, వెళ్ళు. వదలువే. ఏయ్, వదలు. వదలురా. వదలు అన్నానా? వదలువే నువ్వు. భూమి, నువ్వు వెళ్ళు, పో. నా గురించి ఆలోచించొద్దు. నువ్వు వెళ్ళు. వెళ్ళు, భూమి. ఏయ్, వదలు. ఏయ్, వదలు. వదలన్నా. ఆగు. వదలు. ఎక్కడికి ఏయ్, భూమి. వెళ్తారా? ఈ కేసు గురించి వాదోపవాదాలు పూర్తి చేశారని కోర్టు భావిస్తుంది. ఇంకా విరాట్ నిరపరాధని ప్రూవ్ చేయటానికి డిఫెన్స్ వారు ఆధారాలు ఏమైనా సేకరించగలిగారా? ఎస్ యువర్ ఆనర్, ఇది ముమ్మాటికి హత్యే, కానీ విరాట్ చేయలేదు. విరాట్ చేతిలో రివాల్వర్ పేలిన మాట నిజమే, కానీ ఆ బుల్లెట్ మూలంగా సుబ్బు చనిపోలేదు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మొత్తం నిజమే, కానీ అదంతా అబద్ధం అనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నివేదికని కోర్టు వారు ఒకసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను. చేస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి వాంగ్మూలం కూడా రికార్డ్ చేయడానికి అనుమతిని కోరుతున్నాను. yes granted. నమస్తే మిలాడ్. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది మీరేనా? కాదు మిలాడ్, సబ్ ఇన్స్పెక్టర్ మహంకాళి ఇన్వెస్టిగేట్ చేశారు.
అప్డేట్స్ అన్ని నాకు సబ్మిట్ చేశారు. మరి మహంకాళి గారు ఎందుకు హాజరు కాలేదు? ఇది రాజా రావ్ బహదూర్ కాలేజీకి సంబంధించిన కేసు కాబట్టి హైయర్ అఫీషియల్స్ డీల్ చేయాలని కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు మిలాడ్. ప్రొసీడ్. సుబ్బు హత్య కేసులో హతుడు తల నుంచి వచ్చిన బుల్లెట్ ఇదేనా? ఎస్, ఇదే. సబ్ ఇన్స్పెక్టర్ మహంకాళి విరాట్ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న రివాల్వర్ ఇదేనా? అవును, ఇదే. మరి ఈ బుల్లెట్ ఈ రివాల్వర్లో నుంచే దూసుకెళ్ళిందా? లేదు, ఈ బుల్లెట్ సైజ్ వేరు, ఈ రివాల్వర్లో వాడే బుల్లెట్ సైజ్ వేరు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సుబ్బు నుదుటి మీద దిగిన బుల్లెట్ విరాట్ పేల్చింది కాదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఈ హత్య విరాట్ చెయ్యలేదు. యువర్ ఆనర్, డిఫెన్స్ వారి కేసుని కీలకమైన మలుపు తిప్పి అద్భుతమైన పాయింట్ని కోర్టు వారి ముందుంచారు. నిందితుడే హంతకుడని సంఘటనా స్థలంలోని సాక్షులే చెప్పారు. ఇదే రివాల్వర్ ఉపయోగించాడని చెప్పారు. బుల్లెట్ మాత్రం ఇది కాదని కొత్త కథ అల్లుతున్నారు. ఇది కథ కాదు, వాస్తవం. వాస్తవంగా విరాట్ షూట్ చేసింది నేను చూపించిన గన్తో, కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాత్రం వేరే రివాల్వర్, వేరే బుల్లెట్ వాడినట్టు చెప్తోంది. దీని మీద మీ అభిప్రాయం? మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం విరాట్ షూట్ చేసిన బుల్లెట్ వల్ల సుబ్బు ప్రాణాలు పోలేదు. సుబ్బు ఛాతీలో దిగిన బుల్లెట్ ఆ యాంగిల్ వేరు, డిస్టెన్స్ వేరు. ఎదురుగా ఉండి షూట్ చేస్తే బుల్లెట్ క్రాస్గా దూసుకెళ్ళదు. అంటే సుబ్బుని ఇంకో చోటు నుంచి ఇంకెవరో కాల్చినట్టు తెలుస్తోంది, అంతేనా? అంతే. మీరెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మిలాన్. మిలాడ్, ఇది ఒక పథకం ప్రకారం ఎవరో చేసిన కుట్ర. నాటకంలో సుబ్బుని చంపేసి ఆ నేరాన్ని విరాట్ మీదకు తోసేయాలనుకున్నారు. అది డమ్మీ గన్ అనుకొని ప్రొఫెషనల్ షూటర్ కాదు కాబట్టి విరాట్ మరో యాంగిల్లోనే కాల్చాడు. కానీ అదే సమయంలో విరాట్ వెనక నుంచి ఇంకెవరో వేరే గన్తో ఆ బుల్లెట్తో సుబ్బుని కాల్చారు. భూమిదన్నా చూసే వాళ్లకు అది విరాట్ చేసిన హత్యగా అనిపించేలా ప్లాన్ చేశారు. కాబట్టి ఈ హత్యకి విరాట్కి ఏ సంబంధమూ లేదని కోర్టు వారు భావించి నిర్దోషిగా విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, డిఫెన్స్ వారు చెప్పినట్టు పోలీస్ వారు ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం వేరే రివాల్వర్తో ఎవరో కాల్చినట్టు మాటలతో చెప్తే సరిపోదు. అదే నిజమైతే విరాట్ కాల్చిన బుల్లెట్ అక్కడే ఎక్కడో పడుండాలిగా. ఆ బుల్లెట్ ఏమైనట్టు? డమ్మీ రివాల్వర్ బదులు ఇంకెవరో ఒరిజినల్ రివాల్వర్ని విరాట్కి ఇచ్చినట్టు రుజువేది. సంఘటనా స్థలంలో స్టూడెంట్సు, పేరెంట్సు కాకుండా హంతక ముఠా సంచరించినట్టు సాక్ష్యమేది. విరాట్ కాకుండా సుబ్బుని ఇంకెవరో కాల్చినట్టు నిరూపించగలరా? అయితే ఆ హంతకుడేడి? నందికేది? యువర్ ఆనర్, కోర్టుకు కావాల్సింది ఊహాగానాలు కాదు, వాస్తవాన్ని రుజువు చేసే సాక్ష్యాలు. ఆ సాక్ష్యాలు సేకరించడంలో డిఫెన్స్ వారు నిస్సందేహంగా విఫలమయ్యారు.
ఇది ముమ్మాటికి విరాట్ చేసిన హత్యే. కాబట్టి అతన్ని దోషిగా భావించి కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. భూమి యాడుందో ఏమైపోయినాదో. భూమి వచ్చే సాక్ష్యం చూపిస్తే గానీ ఇరాట బాబు నిర్దోషం తేలేటట్టుగా లేడు. ఇంకా అల్ల గురించి ఆలోచిస్తావేంది అప్పన్నా? భూమి ఇరాట్ బాబు కోసం ఎన్ని కట్టాలు పడిందో మనకు తెలుసు. భూమి కోర్టుకొస్తే ఇరాట్ బాబు బయటకు వస్తాడని తెలిసే సుబ్బుని చంపినోళ్ళు దాన్ని దాచిపెట్టినారు. ఆ సూర్య సంబంధులు కానీ దాన్ని పట్టించుకోపోతే ఇరాట్ బాబు ఆ మాత్రం కూడా ఎదకనిచ్చేవాడు కాదు. న్యాయానికి కాలమే లేదప్పన్నా. భూమి ఉసురు పోసుకున్న వాళ్ళంతా మట్టి కొట్టుకుని పోతారు. కేసు సంగతి పక్కన పెడదాం. డబ్బున్నోళ్ళు పెద్ద కోటికెర్లా బయటకు వస్తారు. అనవసరంగా ఇందులో తలదూర్చి భూమి పేనాల మీద తెచ్చుకుంది. శ్యామంగా తిరిగొస్తే అంతే చాలు. అన్నా తొందరగా కోర్టుకు పోనీ అన్నా. యువర్ ఆనర్, కేవలం ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా విరాట్ నిర్దోషి అని చెప్పడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే వేరే హంతకుడిని ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. విరాట్ కాల్చిన బుల్లెట్ని కోర్టు వారి ముందు ఉంచలేదు. డమ్మీ రివాల్వర్ని ఎవరో మార్చారనే విషయంలో డిఫెన్స్ వారికి స్పష్టత లేదు. కాబట్టి ఇవన్నీ కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయడానికే కల్పించిన కట్టుకథలుగా భావించి నిందితుడికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. మీరేదైనా చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, విరాట్ కేసులో ఒక అమ్మాయి కీలకమైన సాక్ష్యాలు తీసుకుని వస్తున్నట్టు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. దయచేసి ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వాల్సిందిగా కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. నో ప్రాబ్లం. నిందితుడు నిరపరాధిని నిరూపించే సాక్ష్యాల కోసం కోర్టు ఎంత సమయమైనా కేటాయిస్తుంది. వాయిదా కావాలంటే తీసుకోవచ్చు. వాయిదా అవసరం లేదు మిలాడ్. 5 నిమిషాల సమయం చాలు. ఓకే, వెయిట్ చేద్దాం. డౌటే లేదు, ఆ భూమి మెసేజ్ పెట్టినట్టుంది. భూమి విరాట్కి శిక్ష వేయించేదాకా వదిలేలా లేదు. ఇంకెలాంటి సాక్ష్యాలు తీసుకుని వస్తుందో ఏంటో. కావాలనే భూమి కిడ్నాప్ అయినట్టు డ్రామా ఆడింది కాకుండా ఇప్పుడు ఆ కేసు కూడా నా మీదే వస్తుందో ఏంటో. ఈ టైప్ ఎక్కడికన్నా? కోర్టు టైప్ కదా. కోర్టుకు వెళ్తావా? నిన్ను ఎక్కడికి వెళ్ళకుండా చంపడానికి వచ్చానే.